మరి ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు? అంటే మిమ్మల్ని చూడగానే పడిపోయాను. బయటకు వచ్చారా? మరి నా బైక్ బుక్ చేసుకోవచ్చు కదా, వస్తా. అయినా మీరు ఇట్లాంటి అమ్మాయిని లవ్ చేసే టైపా మీరు? అవును, వస్తారా మరి? ఎవడ్రా బాబు నువ్వు తల దొబ్బుతున్నావు? నువ్వు ఎక్కిన కానించి నువ్వు అచ్చ ఇలియానలా ఉన్నావంట. నన్నేం చేయమంటారు మీరు? మా తమ్ముడిని ఏదో ఒకటి చెయ్యి, నన్నేం చేయద్దు కానీ. నేను ఎంతమందిని చేసినా మీరు ఎంతమందిని చేశారా? నేను 10 మందిని చేశాను. సినిమా యాక్టర్ బయటకు వెళ్తే అంతేగా మరి. పిచ్చే, నిన్న నీకు చూసిన కాడి నుంచి వచ్చింది పిచ్చి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంకాలు మాట్లాడడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడంటే కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చావు? మాదాపూర్. మాదాపూర్. నీ పేరు? అఖిల్. అఖిల్, మరి ఎవరికి కాల్ చేద్దాం అనుకుంటున్నావు? నేను ర్యాపిడో డ్రైవర్ని. నిన్న ఒక అమ్మాయి నా బైక్ ఎక్కింది. ఆ అమ్మాయికి కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సరే చేద్దాం మరి. సరే చెయ్యి. హలో హలో హలో. ఎవరు? నిన్న ర్యాపిడో బుక్ చేశారు కదా 12కి. అయ్యో, నేనేం ర్యాపిడో బుక్ చేయలేదు. ఇప్పుడు నాకు వెయిట్, నేను చూసుకుంటా. ఇప్పుడు కాదండి, నిన్న ఆఫ్టర్నూన్ బుక్ చేసారు కదా. మరి ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు? అంటే మిమ్మల్ని చూడగానే పడిపోయాను. అందుకే కాల్ చేశాను. హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఎక్కడున్నారు ఇప్పుడు? బయటకు వచ్చారా? మరి నా బైక్ బుక్ చేసుకోవచ్చు కదా, వస్తా. ఏం అవసరం లేదు కానీ మీరు ఎవరు అసలు? నాకెందుకు కాల్ చేస్తున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు నాతో? నిన్న ర్యాపిడో బుక్ చేశారు కదా. నిన్న ర్యాపిడో బుక్ చేసిన, ఇప్పుడు చేయలేదు మీకు. అదే ఇప్పుడు చేస్తే ఏమైంది? ఇప్పుడు నేను చేయను. అయినా ఇప్పుడు ఎందుకు చేయాలి నేను? అదే మిమ్మల్ని చూడగానే లవ్ చేయాలనిపించింది. అవునా? నన్నే చూడగానే లవ్ చేయాలనిపించిందా? ఇంకేమంటే చూసుకోండి. అయినా మీరు ఇట్లాంటి అమ్మాయిని లవ్ చేసే టైపా మీరు? అవును, వస్తారా మరి? ఇలా ఎంతమంది చేశారు మీరు? ఒక 10 మందికి చేసాం. సిగ్గు లేదు మళ్ళీ నాకు చేయడానికి? అది లేదు కాబట్టి మీకు కాల్ చేసామండి. ఎవడ్రా బాబు నువ్వు తల దొబ్బుతున్నావు? హలో హలో. ఇప్పుడు ఏంది, యాక్సెప్ట్ చేస్తారా చేయరా మీరు? చెప్పు తగుద్ది చెప్తున్నా. మీరు కానీ ఇంకోసారి కానీ కనిపించారు అనుకో. బయటే ఉన్నారు కదా, పక్కనే చెప్పుల షాప్ ఉంటుంది, అక్కడ కుట్టించుకోండి. అదే చెప్పు తీసి ఇంకో ట్రిప్ నీకు వేస్తా. బాగా వేయండి అయితే. సరే, ఎందుకండి మీరు కాల్ చేశారు? నాకు బుర్ర తింటున్నారు. మీకేం పని లేదా? ఎవర్రా ఇది? ఎవరితో మాట్లాడుతున్నావు ఫోను? అదే నేను ర్యాపిడోకి వెళ్ళాము అక్కడ. అమ్మాయా? అమ్మ ఎవరమ్మా నువ్వు? మా తమ్ముడు ఇంటికి వచ్చిన కానీ బుర్ర తింటున్నాడు నా బుర్ర. అయితే నాకెందుకు కాల్ చేశారు? ఈ అమ్మాయి పేరన్నా తెలుసారా నీకు ఇంతకి? చెప్పింది. ఏం పేరు? దేవి అంట. దేవియా? అవునా? ఏం పేరు నీ పేరు? జాను. జానునా? ఒరే, పేరు కూడా తెలీదా? ఎవరో పేరు ఈ పిల్ల చెప్తున్నావా? ఫస్ట్ దేవి అని చెప్పింది. అవునా? సరే, నీ పేరు జానునా? అవును. అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు నువ్వు? ర్యాపిడో బండి ఎక్కేవు. మీరు ఎవరు అసలు? ఏంది పంచాయతీ? మీరు ఏంటని? నిన్న మధ్యాహ్నం ర్యాపిడో బుక్ చేసుకుని ఎక్కావా? ఎక్కావు కదా. నువ్వు ఎక్కిన కానించి నువ్వు అచ్చ ఇలియానలా ఉన్నావంట. మా తమ్ముడు ఇంటికి వచ్చి నా బుర్ర తింటున్నాడు. నువ్వు నచ్చావంట, నువ్వు కావాలంట, పెళ్లి చేసుకుంటాను, ఏందేందో చేస్తాను అంటున్నాడు ఇంట్లో. సరే మరి ఇలియానా ఫోటో చూసుకొని. అదే ఇలియానా మొహం నీకు అతికించుకున్నాడు ఇంట్లో.
ఇప్పుడు మా తమ్ముడు రోజు ఇట్లా చేస్తే నిన్నటి నుంచి పడుకోవాలా, ఇప్పుడు దాకా అక్కడ పడుకుంటే ఒక అన్నం కూడా తినలా. ఏం చేయమంటారు మీరు? మా తమ్ముడిని ఏదో ఒకటి చెయ్యి, నన్నేం చేయద్దు కానీ. ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యి, నీకు ఏది కావాలనుకుంటే అది చెయ్యి. ఆ లవ్ అంట చెయ్యి, సాగు కొడుతున్నాడు. సరే ర్యాపిడో బుక్ చేసిన, అయితే కాల్ చేస్తారా ఎవరైనా ఇట్లా? కాల్ చేస్తారా అంటే మీకు బుద్ధి లేదా ఫోన్లు ఎత్తేదానికి? అయ్యో ఫోన్ అన్నాక లిఫ్ట్ చేయరా? మరి ఫోన్ అన్నాక చేయరా? ప్రేమ అన్నాక ఏడన్నా పుట్టిద్ది, బండిల మీద, కారుల్లో, ఆటోల్లో కూడా పుట్టిద్ది. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ.